వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్. సో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మరి మనకు నోటిఫికేషన్ విడుదల కానున్నటువంటి సందర్భాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ పైన చాలా స్పష్టత వచ్చింది. సో చాలామంది అభ్యర్థులు ప్రిపరేషను ప్రారంభించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ ప్రారంభించకపోతే వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తుంది. సో కాబట్టి అభ్యర్థులు మీరు పూర్తి స్థాయి ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు సంబంధించి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అండి, ఇంకొక 20 రోజుల తర్వాత. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు సంబంధించి మనకు అబ్స్ట్రాక్ట్ అంటే పోస్టుల ఖాళీల వివరాల మీద సేకరణ జరుగుతుంది. అది లేటెస్ట్ అందినటువంటి సమాచారము. నోటిఫికేషన్ పైన తెలంగాణ రాష్ట్రంలో కదలిక ప్రారంభమైంది. అది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత సమాచారాన్ని మీకు త్వరలో తెలియజేస్తాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్లో ఇప్పటికే మునిగిపోయారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే వెంటనే మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయము వస్తూనే ఉంటుంది, దగ్గర పడుతూనే ఉంటుంది, అప్పుడు టెన్షన్ అవుతుంది. కాబట్టి ప్రశాంతంగా కూల్గా ఇప్పుడు చదవడం ప్రారంభించండి. మనకు ఇక మనం గతంలో మిగతా అంశాలన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాము. మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రిలిమ్స్లో 200 మార్కులు ఉంటుంది. అందులో 100 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్, 100 మార్కులు జనరల్ స్టడీస్ సంబంధించి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ యొక్క పరీక్ష అంటే ఆ ఉద్యోగం పట్ల సీరియస్గా లేనటువంటి కొంతమంది అభ్యర్థులను పక్కకు తప్పించడమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించి మీరు ప్రిపరేషను ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని దాన్ని మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా మీరు కొనసాగించాల్సిందే. అలాగే మనకు ఇక రాబోయే రోజుల్లో అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మార్చిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక అభ్యర్థులకు జనవరి నుంచి 3 నెలల సమయం ఉంటుంది. ఇప్పటి నుంచి 3.5 నెలల సమయం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు. తెలంగాణ అభ్యర్థులకు కూడా నేను సూచించేది ఏంటంటే మీరు ప్రిపరేషను పూర్తి స్థాయి దృష్టి పెట్టండి. మధ్య మధ్యలో ఏదో ఒక అవకాశం వస్తుంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ అంటూ వస్తే అది మొదట ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయ్యే అవకాశమే ఎక్కువ శాతం ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలంగాణ మిత్రులు కూడా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇక మనకు మన సిలబస్కు సంబంధించి మన ఇండియన్ పాలిటీ సిలబస్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జనరల్ స్టడీస్ పార్ట్లో రెండవ అత్యధిక ప్రాధాన్యతను భారత రాజ్యాంగానికి ఇస్తున్నాడు. అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఎగ్జామ్లో కావచ్చు. కాబట్టి మనకు ఈ ఎస్ఐఆర్ పోలీస్కు సంబంధించి మెయిన్స్కి వచ్చేసరికి 25 నుండి 30 మార్కులు అడుగుతున్నాడండి. 25 to 30 మార్క్స్, 30 మార్కులు. మొన్న మెయిన్స్ ఎగ్జామ్లో 32 మార్కులు అడిగాడు. కాబట్టి ఒక్కొక్కసారి 31, 32, 29, 33, 34 అలాంటి ఆ రకంగా అడుగుతున్నాడు. కాబట్టి 30 మార్కులు మనకు మెయిన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ప్రిలిమ్స్కి వచ్చేసి 15+ అడుగుతున్నాడు అండి. 15 నుంచి 18 మార్కుల వరకు అడుగుతున్నాడు. 15 కంటే ఎక్కువగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ రేషియో 2 మార్కులు అటు ఇటు రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 35 రావచ్చు,
కొన్ని సందర్భాల్లో 26, 25 రావచ్చు. సో అది పేపర్ సెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి యావరేజ్గా మనం తీసుకుంటే ప్రీవియస్ ఎగ్జామ్లు పరిశీలించినప్పుడు 30 మార్కులకు తగ్గకుండా మన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు మరి మన పాలిటీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉంటే 30 మార్కుల్లో మెజారిటీ మార్కులు 90% మార్కులు సాధించడానికి వీలున్న సబ్జెక్ట్ ఏదంటే మన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ అంటే సబ్జెక్టు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది అందరికీ సుపరిచితం, అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టు. కాబట్టి తెలిసిన సబ్జెక్టు కాబట్టి మనము ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా మార్కులు సాధించే సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇస్తూనే మిగతా సబ్జెక్టులు కూడా ఎక్కడ మార్కులు తగ్గకుండా చూసుకుంటే జాబ్ వస్తుందండి. అవునా కదా? మనకు మార్కులు ఎక్కువ రావడమే ముఖ్యం. మనకు పోటీ పరీక్షల్లో మనకు జాబ్ ఎలా వస్తుంది? మార్కులను బట్టే వస్తుంది. కాబట్టి మార్కులు ఎక్కువ సంపాదించడమే మన ముందున్న లక్ష్యం. అవునా? కాబట్టి ఆ మార్కులు ఎక్కువ సాధించడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే సులువుగా మార్కులు సంపాదించడం పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. సో కాబట్టి మన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే సులువుగా మనకు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు పాలిటీ రాజ్యాంగానికి సంబంధించి కరెంటు అంశాలతో జోడించుకుంటూ చదివితే అటు కరెంట్ అఫైర్స్లో ఉన్న కొన్ని అంశాలు కూడా మన పాలిటీలో కవర్ అవుతుంటాయి. కాబట్టి పాలిటీని కరెంట్ అంశాలని లింక్ చేసుకుంటూ చదువుకుంటే మరిన్ని ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆ ప్రయత్నం చేయాలి. అంటే ఏదైనా సరే ఒక రాష్ట్రంలో ఒక ఇష్యూ జరిగితే, అవునా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు మీద చర్చ జరిగింది. అంటే 2020 జనవరి 27 నాడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసింది. వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇటీవల ఎగ్జామ్లో శాసన మండలి మీద ప్రశ్న అడిగాడు. అంటే ఎగ్జామినర్ నాడి ఎలా ఉందంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకొని దాని బ్యాక్ హిస్టరీ అంటే దాని యొక్క రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి దాని గురించి అని చెప్పేసి దాని మీద ప్రశ్న అడుగుతున్నాడు. సో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అసలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఎంత జనాభా ఉండాలి, మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్న తేడా ఏంటి, ఓకేనా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎలక్షన్ జరగబోతున్నాయి. అసలు మనకు భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీరాజ్ విధానం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏది, పంచాయతీరాజ్ విధానానికి మూలమైన కమిటీలు ఏంటి, సో రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క నిర్మాణం ఎలా ఉంది. సో కాబట్టి కరెంటు అంశాలను జోడించుకుంటూ మనం చదివితే మిగతా వారికంటే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అది ఒక తెలివైన అభ్యర్థి చేసే ప్రయత్నము. అటువంటి ప్రయత్నాన్ని మీరు కొనసాగించాలి. ఓకే. సో ఇక మన పాలిటిక్స్ సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయనేది మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఇష్యూని బట్టి మనకు మార్కులు ఎక్కువ వస్తాయి, ఇష్యూని బేస్ చేసుకొని ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించినప్పుడు ఖచ్చితంగా పౌరసత్వం మీద రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో పౌరసత్వం మీద కొంత ప్రశ్నలు తక్కువ అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటి, పౌరసత్వ సవరణ చట్టం జరిగింది కాబట్టి అది సమకాలీన అంశం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఏం చేస్తారు, పౌరసత్వం మీద ఏదో రకంగా దాని మీద ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ సిలబస్ చదువుతూనే మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఓకేనా, సో ఎకానమీ అయినా, జాగ్రఫీ అయినా, పాలిటీ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా మీరు రెగ్యులర్ సబ్జెక్టు చదువుతూనే ఇటీవల ఏదైనా పరిణామం జరిగితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నము, ఆ తెలివిగా అభ్యర్థులు చదవాలి. ఓకే రైట్. మన పాలిటిక్స్ సంబంధించి మరి 25 నుంచి 30+, 30+ మెయిన్స్లో 15 to 18 మార్క్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో రావడం జరుగుతుంది. కాబట్టి 30 మార్కులు వచ్చే సబ్జెక్టు మన ఇండియన్ పాలిటీ.
సో కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే మనకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. సో మనకు మన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి స్థూలంగా చూస్తే మనకు 14 టాపిక్స్ ఉంటాయి, 14 టాపిక్స్ ఉంటాయి. ఈ 14 టాపిక్స్ నుంచి ఏ ఏరియాస్ నుంచి ఎలా అడుగుతున్నాడు, ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడో మనం ఒక్కసారి చూద్దాం. ఓకే, రైట్. సో ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగము, చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ పరిషత్తు, ప్రవేశిక. ఈ టాపిక్ మీద ఈ టాపిక్ నుండి ప్రశ్న అడగకుండా పేపర్ ఉండదు. డెఫినెట్గా మొదటి టాపిక్ నుండి ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు. సో కాబట్టి అది ఏ రకంగానైనా అడగొచ్చు. ముసాయిదా కమిటీకి సంబంధించి అడగొచ్చు. అవునా, ఇటీవల 2020 నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించి 71 సంవత్సరాలు అయింది. మరి 2019 నవంబర్ 26 నాటికి 2019 నవంబర్ 26 నాటికి 70 సంవత్సరాలు పూర్తయింది. అవునా, కాబట్టి ఎగ్జామినరు ఏ రకంగానైనా అడగచ్చు. నవంబర్ 26 నాడు మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాము. నవంబర్ 26 రోజును లాడేగా జరుపుకుంటాం. సో దీన్ని బట్టి మనకు ఎగ్జామ్లో ఏమడగవచ్చు, 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగం ఆమోదించిన అంశాల్లో ఈ కింది వాళ్ళలో ఏమేమి అమల్లోకి వచ్చాయి అంటాడు. సో 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 11వ సమావేశంలో ఆమోదించినటువంటి సందర్భంలో పౌరసత్వము, పార్లమెంటు, ఎన్నికలు ఓకేనా అమల్లోకి రావడం జరిగింది. సో దాని మీద ఇటీవల మనకి ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు. కాబట్టి మనకు రాజ్యాంగ పరిషత్తు చారిత్రక నేపథ్యం మీద డెఫినెట్గా ఒక ప్రశ్న ఉంటుంది. అది ఏ కోణంలోనైనా చార్టర్ చట్టాల మీద అడగొచ్చు, లేదా 1935 భారత ప్రభుత్వ చట్టం మీద ఫోకస్ చేయొచ్చు, లేదా రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన పరిణామాలు పరిశీలించవచ్చు, లేదా ముసాయిదా కమిటీని అడగొచ్చు, లేదా దేశాలు స్వీకరించిన అంశాల మీద ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రకంగానైనా మనకు ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత భారతదేశం యొక్క రాష్ట్రపతి అధ్యక్షుని ఎన్నిక, అంటే భారతదేశ అధ్యక్షుడైనటువంటి రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశం నుంచి స్వీకరించామో అని అడగొచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని, తొలగించే విధానాన్ని అంటే ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ నుంచి, తొలగించే విధానాన్ని అమెరికా దేశం నుంచి స్వీకరించాము. అమెరికా అధ్యక్షుడి యొక్క పదవి కాలం 4 సంవత్సరాలు ఉంటుంది. భారతదేశ అధ్యక్షుడైన రాష్ట్రపతి పదవి కాలము 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంత సింపుల్గా ఏం అడిగాడు, కానీ దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే క్లాస్లో చెప్పుకున్నామో ఎలా అడుగుతాడనేది ఆ సబ్జెక్ట్ను ఆ రకంగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అమెరికా అధ్యక్షుని పదవి కాలం ఎంత అనేది 4 సంవత్సరాలు అనేది అది సింపుల్గా ఈ మధ్యకాలంలో అంత చిన్నగా క్వశ్చన్లు అడగట్లేదు. ఈ కింది వాళ్ళలో అమెరికా అధ్యక్షునికి సంబంధించి సరికానిది అంటాడు, అలా అంటున్నాడు తప్ప అమెరికా అధ్యక్షుని పదవి కాలం ఎంత అనేది గతంలో అడిగేటువంటి ప్రశ్నలు అవి. ఓకే, రైట్. మరి భారత రాజ్యాంగం, చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ పరిషత్తు, ఆ తర్వాత ప్రవేశిక, దీన్నే పీఠిక అంటాం. ఏమంటారు? పీఠిక. సో ఈ పీఠిక మీద డెఫినెట్గా ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే ఇటీవల కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసులో ఏదైతే 1973లో సుప్రీంకోర్టు ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమని, మరో కోణంలో భారత రాజ్యాంగంలో దేన్నైనా సవరించే అధికారం భారత పార్లమెంటు కలదని, సో 368 ఆర్టికల్ ప్రకారము కానీ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని సవరించకూడదని చెప్పేసి కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పడం జరిగింది. సో కాబట్టి సెప్టెంబర్ 6 నాడు కేశవానంద భారతి గారు చనిపోయారు. కాబట్టి సో ఆ కేశవానంద భారతి కేసు కావచ్చు, లేదా ప్రవేశిక ఈ క్రింది వాళ్ళలో ఏ కేసులో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని కానీ, లేదా ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని ఏ కేసులో, బెరూబారి కేసు ఏ కేసులో తీర్పు చెప్పారని. సో ఇట్లా మనకు ప్రవేశికకు సంబంధించినటువంటి అంశాలు, పీఠికకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రశ్న ఎగ్జామినరు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకి ఫస్ట్ టాపిక్ నుంచి యావరేజ్గా అన్ని ఎగ్జామ్లో తీసుకుంటే 4 నుంచి 5 మార్కులు అడుగుతున్నటువంటి ఏరియా ఏదంటే ఈ ఫస్ట్ టాపిక్ అండి.
4 to 5 మార్క్స్ అడుగుతున్నాడు. 4 తగ్గకుండా 5కు మించకుండా అడుగుతున్నటువంటి ఏరియా ఏదంటే భారత రాజ్యాంగము, చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ పరిషత్తు, ప్రవేశికకు సంబంధించినటువంటి అంశాలు. అది రాజ్యాంగ పరిషత్తు వివిధ వర్గాల ప్రాతినిధ్యం కావచ్చు, వివిధ కమిటీలు కావచ్చు, ఓకేనా, దేశాలు స్వీకరించినటువంటి అంశాలు కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, చార్టర్ చట్టాలు కావచ్చు, రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలపైన మనకు 4 నుంచి 5 మార్కులు అడుగుతున్నటువంటి ఏరియా ఏదంటే ఈ ఫస్ట్ టాపిక్. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినరు దీని మీద, ఎందుకంటే ఒక ప్రొఫెసరు ఏదైనా సరే బుక్ తీసుకొని ప్రశ్న అడగాలనుకున్నప్పుడు మొట్టమొదట ఈ టాపికే వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, ఆ టాపిక్ నుంచి డిఫరెంట్గా ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. సో కాబట్టి మొదటి టాపిక్ నుంచి 4 నుంచి 5 మార్కులు ఎక్కువ రావడానికి, 4 నుంచి 5 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ ఏదంటే ఈ ఫస్ట్ టాపిక్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎప్పుడైనా మీరు చూడండి, ప్రశ్న ఈ మధ్య కాలంలో ఎలా అడుగుతున్నాడనేది స్టడీ చేసి చదవాలి. అర్థం, ఇంకా పాత సంప్రదాయం ప్రకారమే పోదు. మనము ఎగ్జామ్లో ప్రశ్న ఏ రకంగా అడుగుతున్నాడు, ఏ ఏరియాస్ అడుగుతున్నాడు, అవునా, సో దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఎగ్జామినర్ యొక్క మన నుండి ఏం ఆశిస్తున్నాడు అనేది ఒక ఫ్యాకల్టీ స్టడీ చేసి, ఓకేనా, ఫ్యాకల్టీ స్టడీ చేసి పిల్లలకు అందిస్తే ఆ రకంగా ఒక ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు శ్రద్ధగా విని మీరు కూడా ఆ కోణంలోనే నేర్చుకోవాలి తప్ప సో మీరు అదే గుడ్డిగా చదవద్దు. ఎగ్జామ్లో మనకు మార్కులు సాధించడమే, అంతిమంగా మార్కులు రావడమే ముఖ్యం. ఆ మార్కులు రావాలంటే ఇటీవల ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడనేది చూడాలి. అంతే తప్ప గతంలో 10 ఏళ్ల క్రితం అడిగిన ప్రశ్న విధానం వేరు, ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న విధానం వేరు, ట్రెండ్ మారిపోయింది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ప్రిపరేషను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 4 to 5 మార్క్స్ వస్తాయి, చాలా కీలకమైనటువంటి టాపిక్, రైట్. సో ఇక తర్వాత రెండో టాపిక్ వచ్చేసి రాష్ట్రాలు ఏర్పాటు సమాచారం అని చెప్పేసి అంటాం. ఏమంటారు, రాష్ట్రాలు ఏర్పాటు సమాచారం. సో 2014 నుంచి 18 వరకు జరిగినటువంటి మీరు ప్రీవియస్ పేపర్లలో ఏ పేపర్ అయినా చూసుకోండి, ఖచ్చితంగా ఈ రాష్ట్రాల ఏర్పాటు మీద ప్రశ్నలు అడిగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే 2 రాష్ట్రాల విభజన జరిగింది కాబట్టి ఒక అభ్యర్థికి రాష్ట్ర ఏర్పాటు పట్ల ఎంత అవగాహన ఉంది, ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి, ఒక రాష్ట్ర పునర్విభజన ఏ రకంగా చేస్తారు, రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంటు సాధారణ మెజారిటీ అవసరం ఉంటుందా, ప్రత్యేక మెజారిటీ అవసరం ఉంటుందా అన్నప్పుడు సాధారణ మెజారిటీతో ఒక నూతన రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు చేస్తారు. కాబట్టి సాధారణ మెజారిటీతో ఏర్పాటు చేసే దేనికైనా సరే ఒక రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. మనం అడగవచ్చు, మీరు 35వ రాజ్యాంగ సవరణ 1974 ద్వారా సిక్కింకు సహరాష్ట్ర హోదా కల్పించారు కదంటే అదొక అసోసియేటెడ్ స్టేట్, అది స్వయం ప్రతిపత్తి కల్పించడం అంతే తప్ప కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కాదు. అర్థం, చాలామంది అభ్యర్థులు అడుగుతుంటారు. సో 35వ రాజ్యాంగ సవరణ సిక్కింకు సంబంధించింది కదా సార్, మరి ఇది మరి రాజ్యాంగ సవరణ అవసరం లేదంటే మీరు మరి రాజ్యాంగ సవరణ చేశారు కదంటే, ఏదైనా సరే ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నప్పుడు, ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక పరిస్థితి ఉండి ప్రత్యేక ప్రతిపత్తి ఉండి దానికి అధికారాలు కల్పించాలనుకున్నప్పుడు వేరే రకంగా దానికి రాజ్యాంగ సవరణ చేస్తారు తప్ప, ఇతర అంశాల్లో రాజ్యాంగ సవరణ చేస్తారు తప్ప రాష్ట్రాన్ని విడగొట్టడానికి, ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ఏ రాజ్యాంగ సవరణ చేశారని ఏమైనా ఉందా, విన్నామని అక్కడ లేదు కదా. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారము, ఆర్టికల్ 3 ప్రకారము ఒక నూతన రాష్ట్రాన్ని సాధారణ మెజారిటీతో భారత పార్లమెంటు ఏర్పాటు చేస్తుంది. సో ఏర్పాటు చేసే సందర్భంలో మనకు అనేక అంశాలు వస్తాయి. ఇక్కడ ఇందులో హిస్టారికల్, చారిత్రకపరమైనటువంటి అంశాలు వస్తాయి. ఎందుకంటే
హైదరాబాద్ రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉంది, అర్థందా? సో తెలంగాణ రాష్ట్రం ఉంది, అంతకుముందు మద్రాసు రాష్ట్రం ఉంది. సో రకరకాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉంది, మద్రాస్ స్టేట్ అని ఉంటాం, ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ అంటాము, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటున్నాం, నవ్యాంధ్రప్రదేశ్ అంటున్నాం. సో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం. సో మద్రాస్ రాష్ట్రం అంటే ఆంధ్ర ప్రాంతము మద్రాస్ ప్రాంతం కలిసి మద్రాస్ రాష్ట్రంగా ఉండేది. ఆ తర్వాత మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది వేరైంది. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలు కలిసి ఉండవు. అదంతా 1953 అక్టోబర్ 1 నాడు 11 జిల్లాలతో కర్నూలు రాజధానిగా, గుంటూరు హైకోర్టు గుంటూరులో, అర్థందా, టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా, సీఎం త్రివేది, చందూలాల్ మాధవ్ త్రివేది గవర్నర్గా ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలు కలిసి ఉండవు. ఓకేనా? మరి ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1 నాడు ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఏర్పడ్డది 1956 నవంబర్ 1 నాడు 20 జిల్లాలతో, హైదరాబాద్ రాజధాని, హైకోర్టు, అర్థదా, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి, సీఎం త్రివేది గవర్నర్గా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర రాష్ట్రానికి తేడా ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాలు కలిసి ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలు కలిసి ఉండవు. ఓకేనా? ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలు కలిసి ఉండవు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాలు కలిసి ఉంటాయి. మరో రకంగా ఏం చెప్పాలి, 1956 నవంబర్ 1 కంటే ముందున్నది ఆంధ్ర రాష్ట్రము. 1956 నవంబర్ 1 కంటే ముందున్నది ఆంధ్ర రాష్ట్రము. 1956 నవంబర్ 1 తర్వాత ఉన్నది ఆంధ్రప్రదేశు. 2014 జూన్ 2 తర్వాత ఏర్పడ్డది నవ్యాంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రము. కాబట్టి ఆ తేడా, మౌలికమైన తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయినా మీరు చదివేటప్పుడు అసలు మౌలిక అంశాలు, బేసిక్ ఇష్యూస్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే సబ్జెక్ట్ అనేది అర్థం అవుతుంది. సో బేసిక్ అంశాలు తెలియకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్ చదివితే ఎంత చదివినా అర్థం కాదు. ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు తేడా తెలియకుండా అర్థందా? సో మనకు ఈ సమస్య ఎలా వచ్చిందనేది మనకు అర్థం కాదు. కాబట్టి సో మౌలిక అంశాలపైన అభ్యర్థులు పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో మనకు రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా 1వ భాగంలో ఆర్టికల్ 1 to 4 వరకు చదువుతూనే మనకు ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాద్ రాష్ట్రము, పెద్ద మనుషుల ఒప్పందము, థార్ కమిషన్ అంటే ఏంది, జేవీపీ కమిటీ అంటే ఏంది, ఎస్ఆర్సి అంటే ఏంది, మనకు మొదటి ఎస్ఆర్సి ద్వారా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది. సో మరి ఇటీవల దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామ్ అన్ని రెండింటిని కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య దేశంలో 8 ఉన్నాయండి. సో మనకు రాష్ట్రాలు వచ్చేసి 28, కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే గతంలో 7 ఉండేది, కానీ జమ్మూ కాశ్మీర్ 2గా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడడంతో 9 అయినాయి. అయితే మళ్ళీ మనకు ఇటీవల ఏం చేశారంటే ఈ దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామ్ అని ఒకటిగా కలపడంతో మనకేమైంది, ఇప్పుడు 8 కేంద్రపాలిత ప్రాంతాలు కావడం జరిగింది. కాబట్టి రాష్ట్రం అంటే ఏంది, కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏంటి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక డిమాండ్లు ఎక్కడెక్కడ వినపడుతున్నాయి, ఏ రాష్ట్రం పేరు ఎప్పుడు పేరు మార్చారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటుంది హైదరాబాద్ మేము గెలిస్తే భాగ్యనగరంగా మారుస్తామని. కాబట్టి ఒక రాష్ట్రం పేరు మార్చే అధికారము పార్లమెంట్కు ఉంటుంది, ఒక జిల్లా పేరును మార్చుకునే అధికారం మాత్రము ఆ రాష్ట్రానికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా మనము రాష్ట్రాల ఏర్పాటు సమాచారంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ టాపిక్ నుండి మనకు 2+2 కంటే ఎక్కువ మార్కులు రావచ్చు. 2 కంటే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్ ఏదంటే స్టేట్ ఫార్మేషన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాము. కాబట్టి సో మనకు రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావించినటువంటి అంశాలు చదువుతూనే ఇటీవల జరిగినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇటీవల బోడో ఒప్పందం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అస్సాం ప్రభుత్వానికి బోడో ఒప్పందం జరిగింది.
మనకు రేపు ఎగ్జామ్లో ఏమడగవచ్చు, బోడోల్యాండ్ అనే ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతాడు. అస్సోం రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి చెప్పుకోవాలి. అట్లా ఇటీవల త్రిపాల్యాండ్కు సంబంధించినటువంటి గిరిజనులందరూ వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి మాకు త్రిపాల్యాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి విజ్ఞాపన అంటే వినతి పత్రాన్ని ఇచ్చారు. సో రేపు ఎగ్జామినర్ ఏమడగవచ్చు, త్రిపాల్యాండ్ అనే ఉద్యమము ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతాడు. అవునా? ఇక మిగతా అయితే గుర్ఖాల్యాండ్ ఉద్యమం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, కొడుగు ఉద్యమం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది, విదర్భ మహారాష్ట్రకు సంబంధించింది. ఇవి పాత డిమాండ్లే. కానీ ఇటీవల ఏవైనా కొత్త డిమాండ్ వస్తే, ఏదైనా ఇష్యూ జరిగితే దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా పేపర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. పేపర్ నాలెడ్జ్ లేకుండా పోటీ పరీక్షలు రాయడం సరికాదు. మీరు ఒక మంచి నోట్స్ పెట్టుకొని, సో ఇటీవల జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది క్రీడా రంగానికి సంబంధించి కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి కావచ్చు, జాగ్రఫీకి సంబంధించి, ఏదైనా హిస్టారికల్ చారిత్రకపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా మంచి నీట్గా నోట్స్ రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్ టు ఈ రోజు నుంచి అయినా సరే ఎగ్జామ్ జరిగేంత వరకు ప్రతిరోజు కూడా ఒక పేపర్, మినిమం ఒక పేపర్ని ఫాలో కండి, మంచిగా నోట్స్ రాసుకోండి. మీకు ఎక్కువ మార్కులు అనుసంధానం చేయాలి. నోట్స్ రాయడం అంటే రాసి వదిలేయద్దు. మళ్ళీ ఇప్పుడు మీరు చదువుతున్న సబ్జెక్టుకు కరెంట్ ఇష్యూస్కి మళ్ళీ లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది చాలా పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది, ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటాయి. రైట్. సో ఈ టాపిక్ నుంచి 2+ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పౌరసత్వం, సిటిజన్షిప్ అని చెప్పేసి అంటాం. సో మనకు ఇటీవల పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించారు కాబట్టి ఎగ్జామినర్ ఏమడగవచ్చు, భారత పౌరసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారని, సో ఈ క్రింది వాళ్ళలో భారత పౌరసత్వ చట్టాన్ని ఏ సందర్భంలో సవరించారని, అంటే 1986, 92, 2003, 2005, 2015, 2019లో మనకు భారత పౌరసత్వ చట్టాన్ని అధికారికంగా సవరించారు. సో కాబట్టి ఆయా సందర్భాల్లో సవరించినప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, రాజ్యాంగాల్లో పౌరసత్వానికి సంబంధించి 2వ భాగంలో 5వ ఆర్టికల్ నుండి 11వ ఆర్టికల్ వరకు వివరించడం జరుగుతుంది. మన దేశంలో ఏక పౌరసత్వం అనేది అమల్లో ఉంటుంది. అయితే గతంలో జమ్మూ కాశ్మీర్కు ద్వంద్వ పౌరసత్వం ఉండేది, కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఏక పౌరసత్వం కొనసాగుతుంది. ఎందుకంటే ఇటీవల 370 ఆర్టికల్ని రద్దు చేసేసి గతంలో జమ్మూ కాశ్మీర్కున్న ప్రత్యేక రాజ్యాంగాన్ని కాస్త రద్దు జరిగింది కాబట్టి 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది కాబట్టి ఇక జమ్మూ కాశ్మీర్ కూడా మిగతా రాష్ట్రాల వలె సాధారణ ప్రాంతంగానే భారతదేశంలో కొనసాగుతుంది. కాబట్టి భారతదేశం మొత్తం ఇప్పుడు ఏక పౌరసత్వం ఉంటుంది. ఏక పౌరసత్వాన్ని మనం బ్రిటన్ దేశం నుంచి స్వీకరించాము. ఇటీవల అమెరికా దేశంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ క్రింది వల్ల ద్వంద్వ పౌరసత్వం కలిగిన దేశానికి ఉదాహరణ ఏది అని అమెరికాను అడగొచ్చు. సో అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. సో కాబట్టి మనము ఈ పౌరసత్వానికి సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావించినటువంటి అంశాలు చదువుతూనే ఇటీవల చేసినటువంటి మీకు అవన్నీ చెప్పుకున్నాం మనము. ఓకేనా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంది, క్యాబ్ అంటే ఏంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏంది, ఎన్పిఆర్, ఎన్ఆర్సి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. వాటన్నిటిపైన అంశాలపైన ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంది, ఓకేనా? సో భారత్కు సంబంధించి ఒక పౌరసత్వం పొందాలంటే కనీసం ఎన్ని సంవత్సరాల నివాసం ఉండాలి, అలాగే భారత పౌరసత్వం ఎన్ని రకాలుగా పౌరసత్వం వస్తుంది, సో ఇవన్నీ కూడా మనము దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పౌరసత్వం టాపిక్ వెళ్ళి నాకు తెలిసి ఈసారి ఒక 2 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో అయితే 1 మార్క్ వచ్చేదండి పౌరసత్వంలో, గతంలో 1 మార్క్ వచ్చేది. అది కూడా సింపుల్గా పౌరసత్వం అనే భావనను ఎక్కడికి తీసుకున్నాం. సో ఈ కింది వాళ్ళు ఏ భాగంలో పౌరసత్వము పేర్కోవడం జరిగింది, ఏ నిబంధన నుండి ఏ నిబంధన వరకు కలదని, సో ఇట్లాంటి ప్రశ్నలు మనకు అడిగేవాళ్ళు. కానీ మనకి ఇప్పుడు ఈ 2019లో భారత పౌరసత్వ చట్టాన్ని సవరించిన నేపథ్యంలో ఒక 2 మార్కులు మరి రాబోయే 2 తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎగ్జామినర్ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత అత్యంత కీలకమైనటువంటి టాపిక్ ప్రాథమిక హక్కులు. మీకు ప్రాథమిక హక్కుల మీద ప్రశ్న లేకుండా పేపర్ ఉండదు. ఎందుకంటే ఒక మనిషి
స్వాభావికంగా జీవించడానికి హక్కులు అనేవి చాలా ముఖ్యమైనవి. హక్కు అనగా రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి ఒక అవకాశం. నేను ఇలా స్వేచ్ఛగా జీవిస్తున్నానంటే రాజ్యాంగము నాకు ఇచ్చినటువంటి హక్కుల వల్లనే నేను ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాను. కాబట్టి ఏ మనిషి అయినా సరే, ఏ దేశమైనా సరే, ఒక వ్యక్తి స్వేచ్ఛగా జీవించడానికి స్వాభావికంగా హక్కులనే ఉండాలి. కాబట్టి అలాంటి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రస్తావన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో థర్డ్ పార్ట్ 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు. ఏ భాగము? 3వ భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించి 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు మీరు చదువుతూనే మనకు ఇటీవల ప్రాథమిక హక్కులకు మరి కొత్త అంశాలు చేర్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 21A అనేదాన్ని విద్యా హక్కు చట్టంలో భాగంగా చేర్చారు. 21Aలో ఏం చేర్చారు? కొత్తగా ప్రాథమిక హక్కులకు విద్యా హక్కు చట్టం. అంతకంటే ముందు 15 సబ్ క్లాస్ 6, ఓకేనా, 15 సబ్ క్లాస్ 6, 16 సబ్ క్లాస్ 6 అని చెప్పేసి 2 నిబంధనల్ని కొత్తగా చేర్చారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ 2 ఆర్టికల్ మీద ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతాడు. విద్యాపరమైన అంశాల్లో అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్ కల్పించేది ఈ 15, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించేది 16. సో 103 రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించి 15 సబ్ క్లాస్ 6, 16 సబ్ క్లాస్ 6 అనేటువంటి ఈ 2 నిబంధనలు చేర్చారు. కాబట్టి ప్రాథమిక హక్కుల్ని చదువుతూనే వాటికి సంబంధించి ఇటీవల ఏ అంశాన్ని చేర్చారని చెప్పేసి మనము చదువుకోవాలి. సో కాబట్టి 103 రాజ్యాంగ సవరణ కావచ్చు, లేదా 102 రాజ్యాంగ సవరణ, ఓబీసీ కమిషన్, అది ఓకేనా. సో ఇట్లా మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా 15, 16, 19, 22 ఆర్టికల్, 21 ఆర్టికల్, ఆ తర్వాత 25 నుంచి 28 ఆర్టికల్, 29, 30, 32 ఆర్టికల్, ఓకేనా. సో వీటి మీద డెఫినెట్గా తప్పనిసరిగా ప్రశ్న అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో 35A అనేటువంటి ఆర్టికల్ని కూడా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రత్యేక సౌకర్యం ఏదైతే ఉందో 35A అనే నిబంధనని తొలగించారు. కాబట్టి చేర్చిన అంశాల మీద, తొలగించిన అంశాల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే గతంలో ఈ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించి సబార్టికల్స్ అడిగేవాళ్ళు కాదు. ఎప్పుడు ఒక 3 రిక్రూట్మెంట్ల కంటే ముందు, పర్టికులర్గా 2 రిక్రూట్మెంట్ల కంటే ముందు. కానీ ఇటీవల కాలంలో సబార్టికల్స్, కానిస్టేబుల్ పేపర్లో కూడా సబార్టికల్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సబార్టికల్స్ చదువుకోవాల్సిందే. కొన్ని కీలకమైన కేసులు చదువుకోవాల్సిందే. ఇప్పుడు విశాఖ కేసు ఉంది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో పనిచేసే ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించరాదు అని చెప్తుంది. సో కాబట్టి ఆ కేసు పదే అడుగుతున్నాడు. మేనకా గైంద్ కేసు కావచ్చు, మినర్వా మిల్స్ కేసు కావచ్చు, శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు, సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు కావచ్చు, అర్థందా. సో ఈ కేసులన్నీ కూడా ఆయా ఇష్యూని బట్టి వస్తాయి మనకు. కాబట్టి ఆయా సందర్భంలో ఆ కేసు యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి, దాన్ని లింక్ చేసి చదువుకోవాలి. సో ఆ రకంగా ఈ ప్రాథమిక హక్కుల టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా ఎగ్జామినరు 4+ మనము అన్ని యావరేజ్గా తీసుకున్నప్పుడు, ఓవరాల్గా తీసుకున్నప్పుడు 4 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో 3 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇటీవల ప్రాథమిక హక్కుల ప్రాధాన్యత మరి ఎగ్జామినర్ ఎక్కువ దృష్టి పెడుతున్నాడు కాబట్టి సో 4 మార్కులు కూడా రాబోయే రోజుల్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. సో కాబట్టి ప్రాథమిక హక్కుల టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక తర్వాత ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ఈ టాపిక్ నుంచి కూడా మీకు ఖచ్చితంగా
4+ వస్తాయి, 4 కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధుల టాపిక్ మీద 4 మార్కుల కంటే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మరి ఈ ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మౌలికమైన తేడా తెలుసుకుంటూ చదవాలి. ఏంటి మౌలికమైన తేడా ఏంటి, బేసిక్ డిఫరెన్స్ ఏంటి? ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలని మనము నిర్దేశక నియమాలు అంటారు, లేదా రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అంటారు. ఓకేనా? మరి ఏంటి తేడా ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాల కంటే? ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది, న్యాయ సమ్మతి ఉంటుంది. ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినా, అమలు చేయకపోయినా మనం ఏం చేయొచ్చు అంటే కోర్టుకు వెళ్ళి కోర్టుల ద్వారా అమలు చేసుకోవచ్చు. ప్రాథమిక హక్కుల్ని అమలు చేయకపోతే మనం ఏం చేయొచ్చు, న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాల ద్వారా మాకు అన్యాయం జరిగింది, మాకు ఇది అమలు జరగలేదని చెప్పేసి కోర్టుల ద్వారా అమలు చేసుకోవచ్చు. కానీ ఆదేశిక సూత్రాలకు ఏముండదంటే న్యాయ సంరక్షణ ఉండదు, న్యాయ సమ్మతి ఉండదు. ఒకవేళ ఆదేశిక సూత్రాలు ఉల్లంఘిస్తే మనం కోర్టుకు వెళ్ళి కోర్టుల ద్వారా అమలు చేసుకునే పరిస్థితి ఉండదు. అర్థందా? ఫర్ ఎగ్జాంపుల్ 41వ ఆర్టికల్లో భారతదేశంలో ప్రతి ఒక్కరికి పని హక్కు కల్పించాలి, విద్యా సదుపాయాలు కల్పించాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలి అని ఉంది. మన నిరుద్యోగ భృతి ఇవ్వాలని 41వ ఆర్టికల్లో ఆదేశిక సూత్రాల్లో ఉంది. కాబట్టి మనం కోర్టుకు వెళ్ళి మాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అని మనం కోర్టుకు పోతున్నావా? పోతలేం కదా. ఒకవేళ పోయినా కోర్టు ఏం చెప్తుంది, ఇది ఆర్థికపరమైన అంశం, ఇది ప్రభుత్వం మీరు తెలుసుకోవాలి, ఇది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి, ఇది మా పరిధిలోకి రాదు అని చెప్తుంది. కాబట్టి ఆదేశిక సూత్రాలకు సంబంధించి, నిర్దేశక నియమాలకు సంబంధించి న్యాయ సంరక్షణ ఉండదు. కేవలము ప్రజల సంక్షేమం కోసము, శ్రేయో రాజ్య స్థాపన కోసము ఆదేశిక సూత్రాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేకపోవచ్చు, కానీ ఇది ప్రజా సంక్షేమం కోసము ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కాబట్టి వీటికి అద్భుతమైనటువంటి అంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధం బట్టి, అంటే ప్రభుత్వము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దాన్ని బట్టి ఆదేశిక సూత్రాల అమలు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆదేశిక సూత్రాల యొక్క ప్రాధాన్యత ఇటీవల కాలంలో పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మేరకు ఎగ్జామినర్ ఏం చేస్తున్నారంటే ఈ ప్రశ్న అడుగుతున్నాడు. దీన్ని కూడా మనకి ఏమడగవచ్చు, సో ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. వెంటనే ఎగ్జామ్లో ఏమడిగాడు రీసెంట్గా, ఈ క్రింది వాళ్ళలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని వీటిలో దేనిలో కలదు? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రవేశకులు అని అడిగాడు. సో 39D ప్రకారము 39 సబ్ క్లాస్ Dలో ఆదేశిక సూత్రాలు ఏముంటుంది? సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. ఓకేనా? సో ఎందుకు అడిగిండు ఆ ప్రశ్న? 39D మీద క్వశ్చన్ ఎందుకు అడిగిండు ఎగ్జామినర్ అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. దాన్ని బేస్ చేసుకొని కింద వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవల జడ్జిమెంట్ ఇచ్చింది. మరి దాన్ని ఎక్కడ పొందుపరిచారంటే ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. అయితే మీరు అడగవచ్చు, ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదంటే మరి ఒకవేళ కోర్టుకు వెళ్ళినా అమలు పరుచుకోలేం కదంటే, ఆదేశిక సూత్రాల మౌలిక లక్షణం ఆర్టికల్ 37 ప్రకారం న్యాయ సంరక్షణ లేదు. ఒకవేళ ఏ ఆదేశిక సూత్రానికైనా న్యాయ సంరక్షణ కల్పించాలంటే ఆ ఒక్క ఆదేశిక సూత్రానికి సంబంధించి మరి రాజ్యాంగం న్యాయ సంరక్షణ కల్పించవచ్చు. కానీ మౌలికమైన లక్షణం ఏంటంటే వీటికి న్యాయ సంరక్షణ అనేది ఉండదు. సో కేవలం ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలు అమలు చేస్తాయి. ఇక అలాగే ప్రాథమిక విధులు అంటే బాధ్యతలు. అంటే ఒక సమాజంలో ఒక పౌరుడు ఏ రకంగా బాధ్యతాయుతంగా ఉండాలో చెప్పేదే ఈ ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులకు సంబంధించి డెఫినెట్గా ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు 2 కలిపి 4 మార్కులు అడుగుతాడు. సో ప్రాథమిక విధుల మీద 1 మార్కు లేదా 2 మార్కులు, ఆదేశిక సూత్రాల మీద 2 మార్కులు లేదా ఆదేశిక సూత్రాలు 3, ప్రాథమిక విధులు 1. సో డెఫినెట్గా ఈ 2 కలిపి
ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు కలిపి మాత్రము 4 మార్కులు అడుగుతున్నాడు. కాబట్టి అభ్యర్థులు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ప్రాథమిక విధుల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ మధ్యకాలం. గతంలో ఏమడిగేది, మనం ఏ దేశం నుంచి స్వీకరించాం, రష్యా. ప్రాథమిక విధుల్ని సూచించిన కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ. ప్రాథమిక విధులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి గతంలో అడిగేది, కానీ ఇప్పుడు అట్లా అడుగుతలేడు. ఏం చేస్తున్నాడు, 4 ప్రాథమిక విధులు ఎగ్జామినరే ఇస్తున్నాడు. అర్థమైందా? 4 ప్రాథమిక విధులు ఇచ్చి ఈ క్రింది వారిలో ప్రాథమిక విధి కానిది గుర్తించండి అంటున్నాడు. అంటే 11 ప్రాథమిక విధులు మనకు తెలిస్తేనే అది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 11 ప్రాథమిక విధులు తప్పనిసరిగా మనము నోట్ బయాడ్ చేయాల్సిందే, దాంట్లో మినాయింపు అనేది లేదు. మీకు కోడ్ల రూపంలో చెప్పాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది. సో ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 51K అనే ప్రాథమిక విధి ఉంది. 51K ఏం చెప్తుంది, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించాలని ఉంది. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, K ఫర్ కిడ్స్. కిడ్స్ కాబట్టి పిల్లల గురించి వివరిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా. అలాగే G51G ఇటీవల అడిగాడు. 51Gలో ఏం చెప్తుంది మనకు, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణుల్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుంది అని చెప్తుంది. ఈ అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులు అనేవి ఏ సబ్జెక్టులో వస్తాయి, జాగ్రఫీలో వస్తాయి. కాబట్టి G ఫర్ జాగ్రఫీ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రకంగా మనము కొన్ని అంశాలు తెలివిగా చదువుకుంటే ఈజీగా ఆ 11 ప్రాథమిక విధుల్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనము గుర్తుపెట్టుకోవాలి. సో అది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అంశము. ఈ టాపిక్ నుంచి 4+4 కంటే ఎక్కువ మార్కులు మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక టాపిక్ నెంబర్ 7, ఓకేనా. 7వ టాపిక్ వచ్చేసి పార్లమెంటు. పార్లమెంటుకు సంబంధించి మనము ఖచ్చితంగా ఎగ్జామినరు ఈ ఏరియాస్ మీద ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ఏరియాస్ 2 to 3 మార్క్స్ యావరేజ్గా 2 నుంచి 3 మార్కులు అడుగుతున్నటువంటి టాపిక్ ఏదంటే ఈ పార్లమెంట్ అనేటువంటి టాపిక్. సో ఈ పార్లమెంటు టాపిక్ చదివేటప్పుడు ఇటీవల ఆమోదించినటువంటి బిల్లులు కూడా ఇందులోకి మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల 104 రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 104 రాజ్యాంగ సవరణ చట్టం చేసి 330 నిబంధన ప్రకారము, 330 నిబంధన ప్రకారము లోక్సభలో ఆ తర్వాత 332 నిబంధన ప్రకారము శాసనసభలో SC/ST రిజర్వేషన్లను మరో 10 ఏళ్లకు పొడిగించారు, అవునా. ఏ రాజ్యాంగ సవరణ చట్టము, 104 రాజ్యాంగ సవరణ చట్టము. సో ఇటీవల ఏం చేశారు, 2020 నుంచి 2030 జనవరి 25 వరకు మనకు ఈ 104 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా SC/STలకు రిజర్వేషన్లు పొడిగించారు. మరి 330 ఆర్టికల్ ప్రకారం SC/STలకు ఏదైతే లోక్సభలో 332 ఆర్టికల్ ప్రకారము శాసనసభలో SC/ST రిజర్వేషన్లు పొడిగించారు. కానీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు పొడిగించలేదు. మనకు 331 ఆర్టికల్ ప్రకారం లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్ రాష్ట్రపతి, 333 ఆర్టికల్ ప్రకారం ఒక ఆంగ్లో ఇండియన్ శాసనసభకు గవర్నర్ నామినేట్ చేశారు కదా. ఆ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు పొడిగించలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 543 అని చెప్పాలి. అర్థమైందా? లోక్సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత, 543 అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్, ఆంగ్లో ఇండియన్లు అనేవాళ్ళు భవిష్యత్తులో ఇక నామినేట్ కారు కాబట్టి ప్రస్తుతము లోక్సభలో ఉండేటువంటి ఆంగ్లో ఇండియన్ల సంఖ్య ఎంత, లోక్సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత, 543. లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552. మొన్నటి వరకు లోక్సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే ఏం చెప్పేది మనము, 545 అని చెప్పేది. కానీ ఇక్కడి నుంచి ఏం చదువుకోవాలి మనము, లోక్సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే ఏం చదువుకోవాలి, 543 అని చెప్పుకోవాలి. ఎందుకంటే 104 రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లను భారత పార్లమెంటు పొడిగించలేదు. సో దీన్ని బట్టి మనము దీని బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పుకోవాలి, SC/ST రిజర్వేషన్లను ఇప్పటి వరకు చూడండి, 8వ రాజ్యాంగ సవరణ, 23వ రాజ్యాంగ సవరణ, 45వ రాజ్యాంగ సవరణ, 62వ రాజ్యాంగ సవరణ, 79వ రాజ్యాంగ సవరణ, 95వ రాజ్యాంగ సవరణ, 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా SC/ST రిజర్వేషన్లను పొడిగించారు. సో 1960, 70, 80, 90, 2000 అర్థందా, 2010, 2020 యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ 1999, 2009
ఆ తర్వాత 99 అట్లా వచ్చింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లోక్సభలో ప్రకటించారు. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీలకు 84 స్థానాలు, ఎస్టీలకు 47 స్థానాలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, తెలంగాణ శాసనసభలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో, రిజర్వ్ స్థానాలు ఉన్నాయో, వీటిని పొడిగించాలంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు పొడిగించుకుంటూ పోవాలి. ఒకవేళ 104 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మోడీ ప్రభుత్వం కనుక ఈ యొక్క రిజర్వేషన్లు పొడిగించకపోతే, ఇప్పుడు ఏదైతే లోక్సభలో ఎస్సీలకు 84 స్థానాలు, ఎస్సీలకు 47 స్థానాలు, ఎస్టీలకు ఉన్నాయి కదా, ఇవి రద్దయిపోతుండే. కానీ అలా చేయలేదు. సో ఈ రిజర్వేషన్లను 2030 జనవరి 25 వరకు, సో ఈ 84, 47 స్థానాలు అంటే డీలిమిటేషన్ ద్వారా పెరగకపోతే ఇవే రిజర్వేషన్లు అనేవి మనకు ఇంకో 10 ఏళ్ళ వరకు కొనసాగుతాయని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ రకంగా మనం ఏం చెప్పుకోవాలి, ఇటీవల కరెంట్ ఇష్యూ 104 రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది కాబట్టి గతంలో ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు. రేపు ఎగ్జామినర్ ఏమడగొచ్చు, ఈ క్రింది వాళ్ళలో లోక్సభ శాసనసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపుకు సంబంధించి సరికాని రాజ్యాంగ సవరణ ఏది అంటాడు. సరి అయినదేదో మనకు తెలిస్తే సరి కానిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము అలా చదువుకోవాలి. ఓకే, రైట్. సో పార్లమెంట్ టాపిక్ సంబంధించి మనకు 2 నుంచి 3 మార్కులు వస్తాయి. సో మనకు లోక్సభకు సంబంధించి, రాజ్యసభకు సంబంధించి పార్లమెంటు పదజాలము అదంతా, ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీలు, లోక్సభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్, ఎవరైనా కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉంటే, సో కొత్తగా నియమితులయ్యే వ్యక్తులు, వ్యవస్థలు, సో పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇటీవల ఏదైనా ఇష్యూ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ 250వ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సో కాబట్టి రాజ్యసభ 1952 ఏప్రిల్ 3 నాడు రాజ్యసభ, ఏప్రిల్ 17 నాడు లోక్సభ, 1952 మే 13 నాడు పార్లమెంటు తొలి సమావేశము. సో ఇట్లా ఈ రకంగా మనం ఏం చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. సో పార్లమెంటు టాపిక్ మీద 2 నుంచి 3 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం, బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్ర ప్రభుత్వము. ఈ కేంద్ర ప్రభుత్వం టాపిక్ నుంచి 5+ మార్కులు వస్తున్నాయండి, 5 మార్కుల వరకు వస్తున్నాయి. సో 5 మార్కులు అంటే మనం ఇందులో ప్రధానంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఆ తర్వాత అటార్నీ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చదువుకుంటే మనకు ఈజీగా సులువుగా అర్థం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక విధానము, ఉపరాష్ట్రపతికి సంబంధించిన విధానము, ప్రధానమంత్రికి సంబంధించిన విధానము, సో మంత్రిమండలికి సంబంధించి, ఉప ప్రధానమంత్రికి సంబంధించి, సో యూపీఎస్సీకి సంబంధించి ఈ వ్యవస్థలన్నిటి గురించి కూడా మనము సో చాలా క్లుప్తంగా చదువుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీని మీద చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. సో ఆ 5 మార్కులు ఈ కేంద్ర ప్రభుత్వం టాపిక్ నుంచి ఎగ్జామినర్ అడుగుతాడు కాబట్టి ఆ మేరకు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని కూడా సమకాలీన అంశాలను జోడించుకోవాలి. ఏం చేయాలి? సో సమకాలీన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్నాథ్ కోవింద్ ఉందనుకోండి, రామ్నాథ్ కోవింద్ సందర్శించిన తొలి విదేశీ దేశం ఏది అన్నాడు అనుకోండి, జిబూతి అనుకోవాలి. అర్థంగా? సో అట్లా మనకు ఏదైనా సరే రాష్ట్రపతుల విషయంలో కానీ, ఉపరాష్ట్రపతుల విషయంలో కానీ ఏదైనా సరే మనకు జరిగినప్పుడు, ప్రణబ్ ముఖర్జీ చనిపోయాడు, కానీ ప్రణబ్ ముఖర్జీకి సంబంధించినటువంటి భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎవరని, లేదా ఈ కింది వాళ్ళలో ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి సరికాని అంశం ఏదని, ఈ రకంగా మనకి ఎగ్జామ్లో ఆ చనిపోయిన వ్యక్తి కానీ, లేదా వార్తల్లో ఉండేటువంటి వ్యక్తి కానీ, ఏదైనా దేశాన్ని పర్యటించినప్పుడు గతంలో ఏదైనా రాష్ట్రపతి పర్యటించాడా, మరి ఈయన ఎన్నో రాష్ట్రపతి, ఆ రకంగా కూడా మనం కరెంట్ ఇష్యూస్ని జోడించుకుంటూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానమంత్రుల విషయంలో కావచ్చు, కేంద్ర మంత్రిమండలి విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనము చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ టాపిక్ నుంచి మనకు 5+ కంటే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా. ఇక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం టాపిక్ వెళ్ళి 2 to 3 మార్క్స్ వస్తాయండి యావరేజ్గా, 2 నుంచి 3 మార్కులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం టాపిక్ నుంచి 2 నుంచి 3 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా ఏదంటే స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం.
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రధానంగా గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, శాసన మండలి, శాసనసభ, అడ్వకేట్ జనరల్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చదువుకోవాలి. సో రాష్ట్రంలో ఏదైనా వ్యవస్థ వివాదాస్పదమైతే, గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదమైతే, అంటే గవర్నర్ గారు ఏదైనా వివాదపరమైన నిర్ణయం తీసుకుంటే గవర్నర్కి సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని చదవాలి. సో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి విషయంలో మనకు రద్దు చేయమని చెప్పారు కాబట్టి శాసన మండలి మీద సంపూర్ణ అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాసనసభలో స్పీకరు ఏదైనా సరే వివాదాస్పదమైన వ్యాఖ్య చేసినా, లేదా శాసనసభలో ఏదైనా బిల్లుల విషయంలో అది ఒక చర్చకు దారితీసిన అటువంటి విషయాలపైన సో రెగ్యులర్గా శాసనసభ, శాసన మండలి, గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఇవి చదువుతూనే సో మిగతా అంశాలు ఏమైనా వివాదం అయితే ఆ వివాదానికి సంబంధించినటువంటి అంశాలని మనము చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం టాపిక్ అనేది కూడా మనకు 2 to 3 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాగా మనము చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేది భారతదేశంలో న్యాయ వ్యవస్థ, సో శాసన కార్యనిర్వాహకతో పాటు న్యాయ వ్యవస్థ కూడా మనకు అత్యంత కీలకమైనది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా 3 నుంచి 4 మార్కులు వస్తాయండి. 3+ మినిమం 3 మార్కులు ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు టాపిక్ మీద డెఫినెట్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, విధులు, అధికారాలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు అనేక రకాల కేసుల్లో తీర్పిస్తుంది. సో ప్రైవసీకి సంబంధించి కావచ్చు, ఆధార్ విషయంలో కావచ్చు, భర్త నుంచి భార్య విడాకులు తీసుకోవాల్సినటువంటి విషయంలో కావచ్చు, సో అనేక రకాల కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారం, విధులు, బాధ్యతలు చదువుతూనే, రాజ్యాంగంలో దాని గురించి చదువుకుంటూనే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసుల మీద తప్పనిసరిగా అభ్యర్థులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అడపాదడపా సుప్రీంకోర్టులో వాడుతున్నటువంటి పదాలు కావచ్చు, అవి కూడా మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్యూరేటివ్ పిటిషన్ అని వచ్చింది. క్యూరేటివ్ పిటిషన్ అంటే మనకు పునఃసమీక్షకు వీలు కానటువంటి ఆర్టికల్ 137 ప్రకారము సుప్రీంకోర్టు ఏదైనా సరే ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి రివ్యూ, పునఃసమీక్ష అనేది ఉంటుంది. ఆ పునఃసమీక్షకు వీలు కానటువంటి కేసుల్ని మనము క్యూరేటివ్ పిటిషన్ ద్వారా ఏం చేసుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. సో కాబట్టి అలాంటి పదాలు ఏమైనా వస్తే వాటిని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బెంచ్ అంటే ఏంది, డివిజనల్ బెంచ్ అంటే ఏంది, రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంది, ఓకేనా, ఫుల్ బెంచ్ అంటే ఏంది, సో అప్పిలేట్ అధికారం అంటే ఏంది, సో రిట్ల జారీ అంటే ఏంది, ఇవన్నీ అంశాలు మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు అనేది దేశంలోనే అత్యున్నతమైనటువంటి కోర్టు. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకోవాలి. సో మరి సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుల మీద, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి వాడే పదాల మీద, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద తప్పనిసరిగా కరెంట్ అంశాలను జోడించుకుంటూ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. భారతదేశంలోనే అతిపెద్ద కేసుకు సంబంధించి కేశవానంద భారతి గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో మరి సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారము భారత పార్లమెంటు కలదు, కాకపోతే రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు దాని యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకు న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు ఉన్నటువంటి సంబంధాల విషయంలో మరి న్యాయ వ్యవస్థ ఏ సందర్భంలో జోక్యం చేసుకుంటుంది, న్యాయ సమీక్ష అంటే ఏంది, అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. ఈ మధ్యకాలంలో న్యాయస్థానాల క్రియాశీలకత,
న్యాయస్థానాల క్రియాశీలకత అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం లాంటి కేసులు, సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సిల్ లాంటి కేసులు. సో ఏదైనా సరే సామాజిక సమస్య అయినా సుప్రీంకోర్టుకు వివిధ రూపాల్లో వెళ్ళేటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంటులు మరి ఎగ్జామినరు ప్రశ్న అడగడం జరుగుతుంది. దాంతోపాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు పెంచుతారు, ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, జీతభత్యాలు, అర్థం ప్రారంభ అధికార పరిధి అంటే ఏంది, రిట్ల అధికార పరిధి అంటే ఏంది, రాజ్యాంగబద్ధ అప్పీల్ అంటే ఏంది, సివిల్ అప్పీల్ అంటే ఏంది, క్రిమినల్ అప్పీల్ అంటే ఏంది, ఇవన్నీ సాధారణంగా అడిగేటువంటి ప్రశ్నలే. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను అనుసంధానం చేసుకుంటాం చూడండి, అవి కూడా మరొక అదనంగా 1-2 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత తదుపరి హైకోర్టు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి కోర్టు హైకోర్టు తీర్పుల్ని ప్రతి ఒక్కరం గౌరవించాలి. ప్రతి ఒక్కరము హైకోర్టు తీర్పుకు రాష్ట్ర స్థాయిలో కట్టుబడి ఉండాలి. మరి ఈరోజు దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టులకు సంబంధించి మనకు హైకోర్టు అంటే ఏంది, హైకోర్టు నిర్మాణము, విధులు, హైకోర్టుకు సంబంధించి ఎవరు నియమిస్తారు, సో హైకోర్టు ఏ జాబితాలో ఉందని సింపుల్గా ఇటీవల ఎగ్జామ్లో అడిగాడు ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారు, హైకోర్టు అనగానే రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర జాబితాని పెట్టొస్తారు. కానీ హైకోర్టు ఏ జాబితాలో ఉంటుంది, కేంద్ర జాబితాలో ఉంటుంది. హైకోర్టు అనే అంశం ఏ జాబితాలో ఉంటుంది, కేంద్ర జాబితాలో ఉంటుంది. కేంద్ర జాబితాలో ఉంటుంది కాబట్టి ఒక రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేసే అధికారము భారత పార్లమెంటుకు ఉంటుంది. ఒక రాష్ట్రంలో హైకోర్టును ఎవరు ఏర్పాటు చేస్తారు, భారత పార్లమెంట్ అనేది ఏర్పాటు చేస్తుంది. అలాగే హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఆ రకంగా సో హైకోర్టు యొక్క విధులు, బాధ్యతలు, అధికారాలు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ఏ రాష్ట్ర హైకోర్టు అయినా సరే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైకోర్టుకి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. హైదరాబాద్ హైకోర్టు ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిపోయింది. కాబట్టి మనకు ఇటీవల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హైకోర్టు ఏదని, సో కేరళ 60 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి హైకోర్టు ఏదని, సో ఈ రకంగా మనకి ఎగ్జామినరు ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు అనేది కీలకమైనటువంటి టాపిక్లు. ఆ టాపిక్ నుంచి 2 టాపిక్ నుంచి 3 నుంచి 4 ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్, ఈ టాపిక్ నుంచి 2 మార్క్స్ అడగడానికి ఆస్కారం ఉంది. 2 మార్కులు అడుగుతాడు. అందులో కూడా సమాఖ్య లక్షణాలు అంటే ఏంది, ఏకకేంద్ర లక్షణాలు అంటే ఏంది, లేదా కొత్తగా చేర్చిన ఆర్టికల్ ఏమైనా ఉంటే దాని మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ క్రింది వాళ్ళలో జిఎస్టీ కోసం రాజ్యాంగంలో చేర్చిన కొత్త ఆర్టికల్ ఏది అన్నాడు. 246A అనేది కొత్త ఆర్టికల్ చేర్చారు. అలాగే జిఎస్టీ కౌన్సిల్ కోసము 279A అనే కొత్త ఆర్టికల్ని చేర్చారు. కాబట్టి 246A ఒకటి, ఆ తర్వాత 279A ఒకటి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్కి సంబంధించి చేర్చడం జరిగింది. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఓకేనా సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు ఇవి తెలుసుకుంటూనే, సో శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు తెలుసుకుంటూనే దానికి సంబంధించి ఇటీవల ఏమైనా పరిణామాలు జరిగితే దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా కేంద్ర సంబంధాల్లో శాసన సంబంధాల మీద డెఫినెట్గా ప్రశ్న అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో 245వ నిబంధన నుండి 255వ నిబంధన వరకు శాసన సంబంధాలు, లెజిస్లేటివ్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. సో వీటి మీద ఖచ్చితంగా ప్రశ్న ఎగ్జామినర్ అడుగుతున్నాడు. అలాగే ఆర్థిక సంఘం 280 మీద, ఆర్థిక సంబంధాల్లో 280 మీద అడుగుతున్నాడు. సో ఇట్లా ఈ రకంగా మనకు ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ప్రధానంగా ఈ సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు, ఇటీవల ఏమైనా పరిణామాలు జరిగితే ఆ పరిణామాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి మనము ఎగ్జామినరు ఏ రకంగా అయితే అడుగుతున్నాడో ఆ రకంగా వాటిని మనము పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే రైట్. సో మరి రైట్ ఓకే రైట్ ఇది కేంద్ర సంబంధాలకు సంబంధించి 2 మార్కులు అడుగుతున్నాడు. అలాగే
మనకు మొదటి పరిపాలన సంస్కరణ సంఘం, రెండో పరిపాలన సంస్కరణ సంఘం, రాజమున్నార్ కమిటీ, సర్కారీ కమిషన్, ఓకేనా, పుంచి కమిషన్, ఈ కమిషన్ యొక్క సిఫార్సులు కూడా అడపాదడపా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అయితే గ్రూప్ 2కు సంబంధించి కొంత ఈ ఈ రాజమున్నార్ కమిటీ, సర్కారీ కమిషన్ దాంట్లో ఫోకస్ చేస్తున్నాడు. కానీ ఎస్ఐఆర్ పోలీస్కి వచ్చేసరికి శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాల వరకే పరిమితమైపోతున్నాడు. సమాఖ్య, ఏకకేంద్ర లక్షణాల మీద అడుగుతున్నాడు. సో ఏదైనా స్టేట్మెంట్ అంటే భారతదేశ సమాఖ్య, అర్ధ సమాఖ్య అని అన్నది ఎవరు? కేసీ వేరు. సహకార సమాఖ్య అన్నది ఎవరు? గ్రాన్విల్ ఆస్టిన్ అని. సో బేరమాడు సమాఖ్య అని మ్యారేజ్ జోన్స్ అని. సో ఈ రకంగా తీవ్రమైన సమాఖ్య ఎవరని? పాల్ యాపిల్ బి అని. ఇలాంటి కొన్ని స్టేట్మెంట్లు అడుగుతున్నాడు. కాబట్టి మనకు కేంద్ర సంబంధాల మీద 2 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్ ఏదంటే ఈ కేంద్ర సంబంధాలని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ తదుపరి స్థానిక స్వపరిపాలన. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి మనకు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మనకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కాబట్టి, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి కాబట్టి, సో ఆ ఎగ్జామినర్ దాని దృష్ట్యా ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక 3-4 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటే, ఒక 4 మంత్స్ తర్వాత కనుక ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామినర్ ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో మనకు ఈ స్థానిక స్వపరిపాలన మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. సో ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త పంచాయతీరాజ్ చట్టమే చేసింది. తెలంగాణ ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అలాగే త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఓకేనా? ఆ తర్వాత గ్రామ పంచాయతీ అంటే ఏంది, గ్రామ సభ అంటే ఏంది, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత కౌన్సిలర్, కార్పొరేటరు, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగర పంచాయతీ వ్యవస్థను కొనసాగిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నగర పంచాయతీ వ్యవస్థను రద్దు చేసింది. అసలు నగర పంచాయతీ అంటే ఏంటి అని అడుగుతాడు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని మనం నగర పంచాయతీ వ్యవస్థ అంటాము. సో కాబట్టి ఈ ఏదైతే మనకు స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ఓకేనా కమిటీలు, బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఈ కమిటీలు ఇవి చదువుతూనే 73, 74 రాజ్యాంగ సవరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇటీవల ఏమైనా కొత్త పరిణామాలు జరిగితే దాన్ని కూడా యాడ్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్థానిక స్వపరిపాలన టాపిక్ మీద మనకు 2 నుంచి 3 మార్కులు అడగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో స్థానిక స్వపరిపాలన ఎన్నికలు, అది మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏపీలో జరగబోతున్నాయి. కాబట్టి ఎగ్జామినర్ దాని మీద దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంది. ఇక తర్వాత సంక్షేమ యంత్రాంగం ఎస్సీ ఎస్టీ పరిపాలనకు సంబంధించి మనకు 2 మార్కులు అడగడానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా రాజ్యాంగంలో ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన కలదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 104 రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. అది పార్లమెంట్లో చూడాలి, మనము సంక్షేమ యంత్రాంగంలో కూడా చూడాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినే కాబట్టి. సో రాజ్యాంగంలో ఎక్కడెక్కడ సంక్షేమం గురించి ప్రస్తావించినప్పటికీ ఇంకా బడుగు బలహీన వర్గాలకు వారికి కావాల్సినటువంటి సరైన సదుపాయాలు అంటే అనుకున్నంత స్థాయిలో వారికి చేరకపోవడం వల్ల ఇంకా మరింత చేరకపోవడం అని కాదు, ఇంకా మరింత చేరాలన్న ఉద్దేశం చేత ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, బీసీ కమిషను, మహిళా కమిషను, మైనార్టీ కమిషను, మానవ హక్కుల కమిషను. సో ఇటీవల ఎస్సీ ఎస్టీ స్థితిగతులపైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, సో 4 గోడల మధ్య చేసేటువంటి దాని మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి వీలు లేదని ఏదైతే సుప్రీంకోర్టు ఇటీవల జడ్జిమెంట్ ఇచ్చిందో అటువంటి స్టేట్మెంట్లు అవన్నీ కూడా మనం సంక్షేమాన్ని అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇష్యూస్ పైన కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాల్ని సబ్జెక్టును ఫోకస్ చేస్తూనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి పదోన్నత అనేది ప్రాథమిక హక్కేం కాదు అని చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 సబ్ క్లాస్ ఏ ప్రకారము ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓకేనా ప్రమోషన్లలో రిజర్వేషన్ అని ఉంది. ఆ ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనేది ప్రాథమిక హక్కు ఏమీ కాదు అని సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది.
కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు చదవాలి. ఆ రకంగా మనకు సంక్షేమానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా మైనార్టీ మానవ హక్కుల కమిషన్, ఓకేనా, ఓబీసీ కమిషన్, ఇది చదువుకుంటూనే ఇటీవల కమిషన్ చైర్మన్లు ఎవరైనా మారినా లేదా కమిషన్ విషయంలో ఏదైనా నివేదిక ఇచ్చినా, కమిషన్ విషయంలో ఏదైనా వివాదం జరిగినా దానికి సంబంధించి ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో చేస్తూ ఆ తర్వాత ఇటీవల ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మనము ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా సరే సబ్జెక్ట్ అప్డేట్ ఉండాలి. ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసే నాటికి ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నప్పుడు అప్డేటెడ్ అంటే పూర్తి సమాచారంతో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. అంతే తప్ప గతంలో ఒక 2 ఏళ్ల క్రితం ఉన్నాయి, అదే ఉన్నాయి, ఇంకా అవే ఉంటాయి అనుకోవద్దు. చాలా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటుంటే అప్పుడు మీరు ఎగ్జామినరు ఏ రకమైనటువంటి ప్రశ్న ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ టాపిక్ నుంచి ఒక 2 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్. సో ఎందుకంటే అనేక రకాల ఎన్నికలు నిర్వహిస్తుంది కాబట్టి ఈ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. సో మళ్ళీ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటంటే, రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడితే రాజ్యాంగబద్ధ సంస్థ. సో రాజ్యాంగం భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేస్తే చట్టబద్ధమైన సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటి, చట్టబద్ధ సంస్థలు ఏంటి, ఓకేనా. అలాగే ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఏంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషనర్, ఓకేనా, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ విషయంలో వివాదం అవుతుంది. వివాదం అయినప్పుడు మీకు ఎగ్జామినర్ ఏం అడుగుతాడు, భారత రాజ్యాంగంలో ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తారో అని అడుగుతాడు. 243 సబ్ క్లాస్ కే ఆర్టికల్ ప్రకారము గ్రామ పంచాయతీల విషయంలో, 243 ZA ప్రకారము రెండిట్లో కూడా మనకు ఈ యొక్క రమేష్ కుమార్ విషయంలో ఈ వివాదం జరిగినటువంటి సందర్భంలో 243K స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనేది ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలంటే రాష్ట్రం తొలగించలేదు. ఒక హైకోర్టు జడ్జిని ఎలా అయితే తొలగిస్తారో అలా తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ మధ్యకాలంలో ఎగ్జామినర్ ప్రశ్న అడిగాడు చూడండి. ఏపీలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను వీరిని తొలగించిన విధంగా ఉంటుందని 4 ఆప్షన్ పెట్టాడు. అందులో హైకోర్టు జడ్జిని తొలగించిన విధంగా తొలగిస్తారని చెప్పారు. ఎందుకు అడిగాడు అంటే, ఇది ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అడిగాడు. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పాను. సో ఏదైనా సరే మనకి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను దానికి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన కలదు, దాన్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం. అంటే రెగ్యులర్గా చదువుతూనే, రెగ్యులర్ సబ్జెక్టు రెగ్యులర్ చదవాల్సింది, అవి రెగ్యులర్గా అడిగేటివి రెగ్యులర్గా అడుగుతాడు. కానీ మనము ఇంకా అబ్నార్మల్ అంటే మనం మిగతా వారికంటే భిన్నంగా ఉండాలంటే ఇటీవల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దాని బ్యాక్గ్రౌండ్ చదువుకుంటే మరిన్ని ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ని గవర్నర్ నియమిస్తారు. తొలగించేది మాత్రం ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు. ఆ రకంగా మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా 324 నిబంధన నుండి 329 నిబంధన వరకు మనకు చెప్పడం జరుగుతుంది. సో ఎన్నికల సంఘానికి సంబంధించి మనం చెప్పుకుంటాం. సో కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతాడు. అలాగే రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు అంటే ఏంది, ప్రాంతీయ పార్టీలు అంటే ఏంది, రిజిస్టర్ పార్టీ అంటే ఏంది, ఒక పార్టీకి జాతీయ పార్టీ హోదా రావాలంటే కండిషన్స్, ప్రాంతీయ పార్టీ హోదా రావాలంటే కండిషన్స్, మనకు ఈ రకంగా పార్టీ గుర్తులు, పార్టీ స్థాపకులు, ఓకేనా. ఎక్కువ ప్రస్తుత అధ్యక్షులు ఎవరైనా అడుగుతలేరు కానీ పార్టీ స్థాపకులు, పార్టీ గుర్తులు మాత్రం అడుగుతున్నారు. సో పార్టీ స్థాపించిన సంవత్సరం కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతున్నాడు. కాబట్టి ఎగ్జామినరు అడిగినటువంటి విధంగా పర్టికులర్గా జాతీయ పార్టీల విషయంలో మనకి ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి అవి చూసుకోవాలి. ఈ 2 టాపిక్స్ నుంచి మనకు దాదాపు ఒక 2 ప్రశ్నలు 2 మార్కులు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీ విషయంలో ఒక 2 మార్కులు ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో మీరు ఏం చేయాలి అంటే ఆ 2 అంశాలని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత మీరు చూస్తే ఓకే, సో ఆ తర్వాత మీరు చూస్తే అడపా ఆర్టికల్స్ మీద కూడా అడుగుతాడండి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు ఇష్యూ అయింది అనుకోండి, ఓటు హక్కు మీద కంపల్సరీ అడుగుతాడు 326 ఆర్టికల్.
రాజ్యాంగ సవరణ వివాదం అయిందనుకోండి, రాజ్యాంగ సవరణ మీద 368 ఆర్టికల్. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వివాదం అయిందనుకోండి, ఆర్టికల్ 243K ఆర్టికల్. ఓకేనా? సో ఆర్థిక సంఘం వివాదం అయిందనుకోండి, ఆర్టికల్ 280, నివేదికిస్తే 280. ఎలక్షన్ కమిషన్ వివాదం అయితే 324. అట్లా మనకి ఏంటంటే ఎస్సీ కమిషన్ ఇటీవల ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనకు 338 ఆర్టికల్లో ఎస్సీ కమిషన్, 338A ఆర్టికల్లో ఎస్టీ కమిషన్, 338 ఇటీవల కొత్తగా చేర్చిన అంశము ఓబీసీ కమిషన్. ఇట్లా మనకి ఏంటంటే ఆ నిబంధన ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ చదవాలా అని చాలామంది అభ్యర్థులు అడుగుతుంటారు. 395 ఆర్టికల్స్ చదవకపోయినా ఇష్యూ బట్టి, ఓకేనా, సంఘటన బట్టి ఆర్టికల్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు 18 ఏళ్ళు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగిందనుకో, మనం ఎగ్జామ్లో మనం ఏం చేయాలి, మనం కాంపిటేటివ్ ఎగ్జామినర్ అభ్యర్థిగా అసలు భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది ఏ నిబంధన ప్రకారం కల్పిస్తారని చదువుకోవాలి. సో 326 ఆర్టికల్ ప్రకారము ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు అనేది ఉండడం జరుగుతుంది. సో ఆర్టికల్ సంబంధించి చదువుకోవాలి. ఒకవేళ ఓటర్ లిస్ట్ మీద వివాదం అయిందనుకోండి, దేశవ్యాప్తంగా ఏదైనా సరే, ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఓటర్ల జాబితాలో తప్పుల తడక జరిగిందనుకోండి, అది వివాదమైందనుకోండి, భారత రాజ్యాంగంలో ఓటర్ల జాబితా గురించి చెప్పే నిబంధన ఏదంటే 325 నిబంధన అని చెప్పేసి మనం వెంటనే దానికి సంబంధించి చదువుకోవాలి. ఇటీవల పదోన్నతి అంటే ప్రమోషన్ అనేది ప్రాథమిక హక్కేమీ కాదు, అది అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వెంటనే మనకు భారత రాజ్యాంగంలో 16 సబ్ క్లాస్ 4 సబ్ క్లాస్ ఏలో, ఓకేనా, ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఆర్టికల్ నేర్చుకోవాలి. సో సమకాలీన అంశాల మీద మనము అంటే సబ్జెక్టును చదువుతూనే సమకాలీన అంశాల మీద ఏదైనా వివాదం జరిగితే దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ ఉందా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రాజ్యాంగ సవరణలు కూడా ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి గారు ఇటీవల చనిపోయారు కాబట్టి మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో అడగడానికి ఆస్కారం ఉన్న రాజ్యాంగ సవరణ ఒకటి 24వ రాజ్యాంగ సవరణ. 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసింది, భారత రాజ్యాంగంలో దేన్నైనా సవరించే అధికారం భారత పార్లమెంటు కలదని 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా సో భారత పార్లమెంటు కలదని పార్లమెంటే చట్టం చేసింది. దాన్ని సమర్థిస్తూ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు దేన్నైనా సవరించే అధికారం భారత పార్లమెంటు కలదని చెప్పింది. సో అదేవిధంగా 42వ రాజ్యాంగ సవరణ మినీ రాజ్యాంగంగా పిలువబడి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాదాపు 41 ఆర్టికల్స్ను ఇందిరాగాంధీ ప్రభుత్వం సవరించింది. సో మనకు ఈ యొక్క హిస్టారికల్ చారిత్రక నేపథ్యం ఉన్న రాజ్యాంగ సవరణలు చదువుకుంటూనే మీరు ఖచ్చితంగా 91వ రాజ్యాంగ సవరణ నుండి 104వ రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా నోటికి రావాలి. 91వ రాజ్యాంగ సవరణ అంటే మంత్రిమండలి 15% దాటరాదని, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో డోగ్రీ మైథిలి సంతాలి, 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీలకు సంబంధించి ఉన్నత విద్యాసంస్థలు 27, 94వ రాజ్యాంగ సవరణ బీహార్ రాష్ట్రాన్ని తొలగించి జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో గిరిజన మంత్రి, 95 ఎస్సీ ఎస్టీ, 96 ఒరిస్సాను ఒడిస్సా, 97 సహకార సంఘాలు, 98 కర్ణాటకలో వెనుకబడిన ప్రాంతమైన హైదరాబాద్ ప్రత్యేక ప్రతిపత్తి, 99 ఎన్జేఏసీ, 100 భారత్ బంగ్లాదేశ్ల మధ్య సరిహద్దు ఒప్పందం, 101 జీఎస్టీ, 102కు సంబంధించి ఓబీసీ కమిషన్, 103కు సంబంధించి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు, 104వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు లోక్సభలో శాసనసభలో పొడిగించబడతాయి. అంటే 91 నుంచి 104వ రాజ్యాంగ సవరణ వరకు తప్పనిసరిగా రావాలి వచ్చి, ఎందుకంటే ఇవి ఇటీవల జరిగినటువంటి పరిణామాలు. ఈ 91 నుంచి 104 వరకు కంపల్సరీ అభ్యర్థి పోటీ పరీక్షలు చదివే ప్రతి అభ్యర్థి ఆ రాజ్యాంగ సవరణల మీద పట్టు ఉండాలి. సో పట్టు ఉంటూనే మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూకి సంబంధించిన రాజ్యాంగ సవరణ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసు వచ్చింది కాబట్టి 24వ రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా అభ్యర్థులు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా లాజికల్గా వ్యూహాత్మకంగా చదివితే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. చదవడం కాదన్నా, వ్యూహాత్మకంగా చదవాలి. కొంతమంది గంటలు చదువుతారు కానీ జాబ్ రాదు, కానీ కొంతమంది తెలివిగా చదువుతారు. కాబట్టి లిమిటెడ్ బుక్స్ చదవండి,
ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. చదివిన బుక్నే పర్ఫెక్ట్గా చదవండి. సో పుస్తకాలు తెచ్చి ముందలేసుకోవద్దు. 10 పుస్తకాలు చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. 2 పుస్తకాలు, 1 లేదా 2 పుస్తకాలు, మ్యాక్సిమం ఒక పుస్తకం సంపూర్ణంగా చదవాలండి. ఒకటే బుక్ చదవాలి. అర్థం, అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ఫ్యాకల్టీ రాసినటువంటి పుస్తకమైనా సరే, ఓకేనా, ఏదైనా సరే. ఇప్పుడు అప్డేట్ ఇవ్వాలి. ఎవరైనా సరే అప్డేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ పుస్తకాలను చదవండి తప్ప ఇంకా గతంలో ఉన్నటువంటి వాటినే చదవద్దు దయచేసి. సో ఇటీవల వస్తున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టు ఎవరైతే పుస్తకము మీకు మెటీరియల్ అందుబాటులో ఉంటుందో దాన్ని చదువుకోవడము ఉత్తమము. కాబట్టి ఏది పడుతుంది అలా చదవద్దు. మంచి గైడెన్స్ తీసుకోవాలి. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చదవడం ఒకటి, వ్యూహాత్మకంగా చదవడం ఒకటి, తెలివిగా చదవాలి, సిస్టమేటిక్గా చదవాలి, నిజాయితీతో కూడిన ప్రిపరేషన్ చేయండి. మీరు పుస్తకం ముందర పెట్టుకొని సెల్ ఫోన్ పెట్టుకొని చదివినట్టు నటించకండి. కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్టు పైన దృష్టి పెట్టండి. ఇక సెల్ ఫోన్లు అంటే ఏదైనా సరే క్లాసెస్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఇటువంటి మోటివేషన్ క్లాసెస్ కానీ, ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ తినండి అంతే తప్ప మిగతా అంశాలపైన మ్యాక్సిమము సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. సో ఇక పూర్తిగా సబ్జెక్టు పైనే దృష్టి పెట్టండి. సో మీరు వచ్చే నోటిఫికేషన్లో మీరు అందరూ సెటిల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.